జై శ్రీరామ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, బంగ్లాదేశ్ మీద ఏ స్థాయిలో కుట్రలు జరిగినాయో మీకు అందరికి కూడా తెలుసు. ఎందుకంటే బంగ్లాదేశ్ ప్రధాని అయినటువంటి షేక్ హసీనా ప్రాణాల అరిచేతిలో పెట్టుకొని మన భారతదేశానికి పారిపోయి వచ్చింది. అక్కడ ఇప్పుడు జిహాదీ పాలన నడుస్తుందని చెప్పాలంటే హిందువుల మీద ఏ స్థాయిలో దాడులు జరుగుతున్నాయో మనమంతా కూడా చూస్తూనే ఉన్నాం. మనం ఎన్నో వీడియోల్లో మనం చెప్పుకున్నాం. అలాగే ప్రెసిడెంట్ నేపాల్లో ఏం జరుగుతుందో మనం చూస్తున్నాం. లైవ్లో కమ్యూనిస్ట్ ప్రభుత్వం అయితే పడిపోయింది. ఇప్పుడు ఒక తాత్కాలిక ప్రధాని అక్కడ బాధ్యతలు అయితే తీసుకునింది. ఈ విధంగా ప్రతి దేశం మీద ఏదో కుట్రలు కుతంత్రాలు అయితే జరుగుతూనే ఉన్నాయి. మన చుట్టుపక్కల శ్రీలంక మీద కావచ్చు, బంగ్లాదేశ్ మీద కావచ్చు, లేకపోతే నేపాల్ మీద కావచ్చు, ఈ విధంగా ప్రతి చోట కూడా మన దేశంలో కూడా ఎన్నో కుట్రలు జరిగినాయి. కానీ వాళ్ళ పప్పులైతే ఉడకడంలే. భారతదేశం మీద జరిగినటువంటి కుట్రలన్నింటినీ కూడా మన ప్రధాని మోడీ గారు సమర్థవంతంగా తిప్పికొట్టినారు. సరే, ఇక అసలు విషయానికి వస్తే మీకు అందరికి కూడా తెలిసే ఉంటుంది. ఎర్రకోట పైన ఖలిస్తానీ జెండా ఎగిరినప్పుడు మనలో చాలా మంది మోడీ గారిని నిందించారు. ఆ రోజున నరేంద్ర మోడీ గారు గనక ఒక్క బుల్లెట్, చివరికి ఒక రబ్బర్ బుల్లెట్ కాల్చిన ఆ రోజునే మన దేశము మరొక శ్రీలంకనో లేకపోతే మరొక బంగ్లాదేశో లేక మరొక నేపాల్లో అయ్యుండు. అవునా కదా? మీరు కూడా చెప్పండి. వాళ్ళ మీద సహనం అనేటటువంటి ఒక బుల్లెట్ అయితే కాల్చినారో మన మోడీజీ. అది బ్రహ్మాండంగా పనిచేసింది. మన నరేంద్ర మోడీ గారు రాజకీయ నాయకుడు మాత్రమే కాదు, చెప్పాలంటే ఆయన ఒక రాజనీతిజ్ఞుడు. అవునా కదా? దేశం మీద ఇప్పటి వరకు మనకు తెలిసే ఎన్నో కుట్రలు అయితే జరిగినాయి. అది సిఏఏ విషయంలో అయితే కావచ్చు, అగ్నివీర్ విషయంలో కావచ్చు, ఫేక్ రైతు ఉద్యమం విషయంలో కావచ్చు, అదేవిధంగా ఈ వక్ బోర్డు విషయంలో కావచ్చు, ఇప్పుడు మళ్ళీ ఈ ఓటు అధికార యాత్ర అని చెప్పేసి మళ్ళీ అదేదో ఒకటి చేస్తున్నారు. ఇలాంటి ఎన్నో అన్నమాట. తెలియకుండా ఇంకా ఎన్ని జరిగినాయో లెక్కేలా. ఎక్కడా కూడా సంయమనం కోల్పోకుండా ప్రతి కుట్రను కూడా నీరు గార్చారో మన ప్రధాని మోడీ గారు. ఆ రోజున ఎర్రకోట పైన ఖలిస్తానీ జెండా ఎగరవేసినటువంటి వాళ్ళంతా కూడా ఇప్పుడు లోపల కూర్చొని ఊసలు లెక్క పెడతారు. వాళ్ళకి ఇచ్చిన ట్రీట్మెంట్ దెబ్బకి వాళ్ళ చేతులతో వాళ్ళు అన్నం కూడా తినలేరు. అది పరిస్థితి. మొత్తానికైతే ఇలాంటి కుట్రలు ఇప్పటికి కూడా ఎన్నో జరిగినాయి, ఇంకెన్నో జరుగుతాయి. దాంట్లో ఏం ఆశ్చర్యం ఏమి లే. కానీ మోడీ గారు ఒక కవచం లాగా వాటన్నిటిని కూడా సమర్థవంతంగా తిప్పికొడతారు. మనం కూడా ఒక బాధ్యత కలిగిన పౌరుని లాగా దేశానికి, అదేవిధంగా మన ప్రభుత్వానికి, మన ప్రధానికి అండగా నిలిస్తే మనల్ని కానీ, మన దేశాన్ని కానీ, మన భవిష్యత్తుని కానీ ఏ దుష్ట శక్తి కూడా ఏమీ పీకలేదు. ఇది మాత్రం వాస్తవం. చూస్తూనే ఉన్నారు కదా, ఎన్ని కుట్రలు, ఎన్ని కుతంత్రాలు, ఎన్ని అబద్ధ ప్రచారాలు. ఓయమ్మ బీజేపీ గెలిస్తే రాజ్యాంగాన్ని మార్చేస్తుందన్నారు, అదేవిధంగా రిజర్వేషన్లు ఎత్తేస్తుందన్నారు. ఎన్నో మాటలు మాట్లాడినారు. ఏమి జరిగింది? ఏం చేశారు? మన దేశాన్ని డెవలప్ చేయడం తప్పనించి ఏ మతానైనా తక్కువ చేస్తున్నారా? ఇప్పుడు అన్ని మతాలను సరి సమానంగా చూస్తున్నారు. చెప్పాలంటే మైనార్టీలకు మనకంటే వాళ్ళకి ఎక్కువ పథకాలు అందుతున్నాయి. ఎక్కువ. అవునా కాదా? అలాంటిది ఇప్పటికి కూడా ఈ దేశాన్ని సర్వనాశనం చేసి పాకిస్తాన్లో కలపాలని చెప్పి కొంతమంది ఆలోచన చేస్తూ ఉంటే, చైనాలో కలపాలని కొంతమంది ఆలోచన చేస్తూ ఉంటే, కొంతమంది అమెరికాకు తొత్తులు మారి పనిచేయాలని చెప్పి కొంతమంది ఆలోచన చేస్తూ ఉంటే, ఇంకొకరేమో మన దేశాన్ని బంగ్లాదేశ్ లాగా, నేపాల్ లాగా, మరొక శ్రీలంక లాగా చేయాలని చెప్పేసి కొంతమంది ఆలోచన చేస్తారు. ఇంకొంతమంది ఏమో 2047 నాటికి మన దేశాన్ని ఇస్లామిక్ దేశం చేయాలని చెప్పేసి కొంతమంది ఆలోచన చేస్తారు. ఇంకొంతమంది ఏమో క్రైస్తవ రాజ్యం చేయాలని చెప్పేసి ఇంకొంతమంది ఆలోచన చేస్తారు. తేడా ఎక్కడున్నదో ఒకసారి ఆలోచించండి. మనం మన దేశం కోసం నిలబడాలనా లేదా? మన దేశం కోసం మనం పనిచేయాలా లేదా? దేశం మన కోసం ఏమి ఇచ్చింది, ఏం చేసిందని కాదు, మనం మన దేశం కోసం ఏం చేస్తాం అనేదే ఇక్కడ ముఖ్యం. ఆ విషయంలో ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా జాగ్రత్తగా ఆలోచన చేసి దేశానికి, ధర్మానికి అండగా అయితే నిలబడాలి. అది విషయం. మిత్రులారా, నా అభిప్రాయంతో మీరు ఏకీభవిస్తే ఈ వీడియోను నలుగురికి షేర్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పి మీకు అనిపిస్తే ఖచ్చితంగా నలుగురికి షేర్ చేయండి. అలాగే ఈ వీడియోకు సంబంధించి మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను తప్పనిసరిగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకో విషయం ఏంటంటే, ఇంతవరకు మీరు గనక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.